ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాం. ఇదే యెహోవా వాక్కు, అచ్చట నుండి మిమ్మల్ని చెరపెట్టి తిని అచ్చటికి మిమ్మలను మరలా రప్పిస్తున్నాను. చూడండి, ఎచ్చట నుండి అచ్చట నుండి చెరలో ఉన్న యూదులు, చెరలో ఉన్నటువంటి ఈ చెరపట్టబడిన పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయి అంటే, దేవుడు చెప్పిన వాక్యమునకు, దేవుడు చూపించిన మార్గమునకు, ఆయన చెప్పిన ఆజ్ఞలను విడవటం వలన ఈరోజు చాలామంది ఏదో ఒక చెరలో ఉంటారు. మనుషుడు ఏదో ఒక చెరలో ఉంటున్నారు. అయితే ప్రభు ఈరోజు వాక్యం చెప్తున్న మాట, అచ్చట నుండి మిమ్మల్ని ఆ చెరపెట్టబడినటువంటి స్థితిలో నుంచి నేను మరలా ఆయన సన్నిధికి నేను మరలా రప్పించదను, మరలా రప్పిస్తాను. ఏ చెరలో ఉన్నావో, ప్రార్థన మీద లేక, దేవుడి మీద లేక, మందిరము మీద లేక, వాక్యం మీద లేక, అసలు దేవుడు మాట అంటేనే కోప్పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? నీవేదో చెరలో ఉన్నావు. ఆ చెరలో నుండి దేవుడు నిన్ను విడిపించటానికి దేవుడు వాక్యం ఈరోజు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. చదువుదాము. జకరియా గ్రంథములో 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తమ పడినటువంటి నీరు లేని గోతులో నుండి చెరపెట్టబడి, ఇదిగో వారందరిని నేను విడిపించదను. ఎక్కడ పడ్డారంట? ఇదొక చెర, గోతులో పడ్డారు, నీరు లేని గోతులో. చూడండి, కొన్నిసార్లు నేను గోతులో పడ్డట్టు అయిపోయిందండి నా జీవితం. మనుషులు నమ్మానండి, ఆ మనుషుల ఆలోచన ప్రకారంగా వీళ్ళు కొందరు అదొక చెరలో ఉంటారు. ప్రభు అంటాడు, ఆ గోతులో నుండి, నీరు లేని గోతులో నుండి నేను విడిపించదను. ఎందుకంటే ప్రభువుకు దూరం అయిపోయో, ప్రభుతో నిబంధన చేసుకొని కొన్ని విషయాల్లో, అందుకని ఆ చెరలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఆ గోతులో పడ్డారు. ప్రభు అంటాడు, ఆ గొయ్య అపవాదికి సూచన. ఎందుకంటే వాక్యము చెప్తున్న మాటలో, తన ఇంటిని విడిచిపెట్టిన తర్వాత నీరు లేని చోటు తిరుగుతూ ఉండేను. ఎక్కడ తిరుగుతుందంటే, అపవాది అయిన సాతానుడు నీరు లేని చోటు తిరుగుతూ ఉంది. ఈరోజు మనం గమనించాలి, అపవాది చేతుల్లో పడటం, చెరలో, ఆ గోతులో పడటం అంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మీరు చదివితే, ఇదిగో మీరు శోధించబడినట్లుగా అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలిగినను మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎక్కడికి తీసుకెళ్తాడు వీడు? చెరలోకి తీసుకెళ్తాడు. వాడు చెరలో చూపిస్తుంటాడు, అవి చూడకూడదు, వాక్యాన్ని పక్కన పెట్టకూడదు, దేవుడు చెప్పిన మాటలు పక్కన పెట్టకూడదు, దైవజనులు చెప్పినటువంటి కొన్ని ఉపదేశములను మర్చిపోకూడదు, వినాలి జాగ్రత్తగా. లేకపోతే శోధించటానికి అపవాది 10 దినములు మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్తాడు. శ్రమలు కలుగుతూ ఉంటాయి, కానీ అక్కడ అంటాడు, మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి, మరణం వరకు నీ రక్షణను కొనసాగించాలి. ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక మీదట బయలుపరచబడబోచున్న విశ్వాసము వలన, ఇదిగో వలసినటువంటి వారముగా చెరలో ఉంచబడినట్లుగా మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ద్వారా వెల్లడపరచబడినటువంటి దేవునితో నిబంధన కలిగి మనం నడుచుకోవాలి. లేకపోతే ఆ బంధకాల్లో పడిపోతారు. ఆ బంధకాల్లో, ఎందుకంటే ఒకసారి గారడి సీమోను, గారడి ఆడించుకునేవాడు, మారు మనసు పొందాడు, బాప్టిజం పొందాడు. బాప్టిజం పొంది సంఘములోకి వచ్చాడు. ఈ సంఘములోకి వచ్చినప్పుడు పేతురు, యోహానులు అక్కడ కొందరు దేవుడు ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు సమయంలో
ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు పడిపోతున్నారు, ఎక్కడ అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఇది చూసి గారడి సీమోన్ అంటాడు, ద్రవ్యము తీసుకొని పెట్టి వాళ్ళది ముందు పెట్టి, అయ్యలారా మీరు చేసినట్లుగా నేను చేయాలంటే అర్థమైందండి. ఇక్కడ పేతురు అంటారు ఇది డబ్బుతో కొనేది కాదు, ఇది ధనముతో కొనేది కాదు. 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు 23వ వచనంలో నువ్వు చదివితే మనం చదువుతున్నాం, ఈ ఘోర దుష్టత్వమును దుష్కార్యమును అనే బంధకములు ఉన్నట్లు నాకు కనబడుచున్నవని చెప్పాను. అతనిలో ఏమున్నాయి అంట? ఇంకా ఏదో చెరలో ఉన్నావు నువ్వు. దేవుడు ఆత్మ సంబంధమైనది, గారడి ఆడించుకునేది కాదు ఇది. ఈ ఘోరమైనటువంటి దుష్టత్వం అనే బంధకాల మధ్యలో నీవు ఉన్నావు. కాబట్టి 22లోకి వచ్చాలకే, కాబట్టి నీవు ఈ చెడుతనమును మాని మారు మనసు నొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు బట్టి దేవుడు ఒకవేళ క్షమించునేమో. నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉన్నదా లేదో, కనుక ఈ కార్యమందు నీకు పాల్పంపులు ఉన్నాయో లేవో ఒక్కసారి చూసుకో. శరలు పెట్టుకొని శరలో ఉండి, దేవా నన్ను ఆత్మతో నింపు, నేను ఆత్మకార్యాలు చేయాలి, ఆత్మ సంబంధమైన విషయాలనంటే ముందు ఆ చెరలో నుంచి బయటికి రావాలి. ఏ చెరలో ఉన్నావు? నీరు లేని గోతులో పడిన చెరలో ఉన్నారా? వాక్యం చెబుతున్నటువంటి మాట, విశ్వాసాన్ని పక్కన పెట్టి ఇదిగో అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయిన చెరల్లో ఉన్నారా? ఇంకా సంఘములోనికి వెళ్ళి ఏమి లేదు, నేను ఆత్మ సంబంధముతో నింపబడుతున్నానని చెప్పి నీ హృదయము సరిగా లేనటువంటి చెడుతనం అనేటువంటి శరల్లో ఉన్నారా? అందుకే అంటాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదో కాదో, ఈ కార్యమందు పాల్పంపులు ఉన్నాయో లేవో మొదటిగా ఏ చెరలో ఉన్నావో నువ్వు సరి చేసుకో. ఒకవేళ నువ్వు సరి చేసుకుంటే దేవుడు ఒకవేళ నిన్ను క్షమించునేమో, లక్ష్య పెట్టునేమో. కాబట్టి చెరలో నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు ఆయన. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదల, బంధకములలో ఉన్న వారిని ఇదిగో మిమ్ములను ప్రకటిస్తున్నానని చెప్తున్నాడు. చెరలో ఉన్న వారిని విడిపించటానికి, బంధకాలలో ఉన్న వారిని విడిపించటానికి దేవుడు వాక్యం వింటున్నావు. ఏదో చెరలో ఉన్నావు. ఏ చెరలో ఉన్నావు? దోషము, కోపము, కలహము మధ్యలో ఉన్న చెరలో ఉన్నావా? అపవిత్రమైనటువంటి వాటిలో చెరలో ఉన్నావా? చెడుతనం అనేటువంటి చెరలో ఉన్నావా? ఈ లోక సంబంధమైన పాపం అనేటువంటి వ్యసన బలహీనతలనే చెరలో ఉన్నావా? ఆ చెరలో నుండి విడు. యేసుక్రీస్తు ఆత్మ నీ మీద నిలిచి ఉన్నది. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదో కాదో ఒక్కసారి సరి చేసుకొని, ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ఇదిగో నేను మిమ్మల్ని చెరలోనున్నటువంటి వారిని మరలా నేను విడిపించి రప్పించదనని చెప్తున్నాను. ప్రభువుని వేడుకో. దేవుడు ఈ మాటలు మీ జీవితంలో ఖచ్చితంగా ఆయన సన్నిధిలో పరిపక్వము చెంది పరిపూర్ణులుగా మీరు మార్చబడుదురుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభు, ఈ వాక్యం విన్న మీ బిడ్డలు ఏ చెరలో ఉన్నారు? చెరలో ఉన్న మీ బిడ్డలను విడిపించండి. చెరపెట్టబడినటువంటి నీరు లేని గోతులోన, సాతాను శోధనలోన, చెడుతనము, పాపము, వ్యసనము, బలహీనతలు, బంధకాల్లో ఉన్నారు. వారందరిని విడిపించి వారి హృదయము మీ ఎదుట సరిచేసి మీ వాక్కులు పంపి చెరలో ఉన్న వారికి విడుదల కలుగునుగాక, కుటుంబాలకు సమాధానము కలుగునుగాక, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారికి నిత్యము విడుదల వచ్చునుగాక. ఈ ఆత్మచేత నింపి నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.